28 మొదటి వచనం అందులో తెలుగు కాబట్టి కొంచెం తెలుగులో చదివితే మంచిది అనుకుంటాను. ఎవరైనా ఉన్నారు తెలుగులో చదివే వాళ్ళు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఆయన ఆజ్ఞలు కైగొంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతవరకు ఆయన అన్ని జనుల కంటే గొప్పగా మనల్ని ఆశ్రయించే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. సమస్త జనుల కంటే మనం ఏం చేస్తాడంట? ఆశ్రయించే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఎలా ఆశీర్వదిస్తాడు చూద్దాం. లేవికాండము 19:2 చదువుకుందామండి. లేవికాండము 19:2. లేవిరాగం 19:2 వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎలా ఉండాలన్నమాట? పరిశుద్ధులై ఉండాలంట. మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎలా ఉండాలా? పరిశుద్ధులై ఉండాలా? పరిశుద్ధులై ఉండి నేను ఎలా ఉన్నానంట? దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలా. అదేదో దేవుడు చెప్తున్నాడు, మీరు ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. ఏమండి? కూతురు మాట్లాడేస్తే పరిశుద్ధంగా ఉంటారండి? ఏమండి? ఆలోచించారు ఒకసారి. కూతురు మాట్లాడేస్తే పరిశుద్ధంగా ఉంటారా? సాటిని చెప్తూ ఉంటే పరిశుద్ధులుగా ఉంటారా? ఏమండి? తర్వాత ఏదో మందు కొట్టేసి వస్తే పరిశుద్ధులుగా ఉంటారా? ఒక్క వేసుకుని వస్తే పరిశుద్ధులుగా ఉంటారా? పరిశుద్ధులు అంటే ఎవరు? దేవుడికి ఇష్టలుగా, ఏ అలవాట్లు లేకుండా మంచి బిడ్డగా దేవుడు ఎలా ఉంటాడో అలా ఉండడం పరిశుద్ధత అంటారు. హల్లెలూయా. అప్పుడు మనం సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతవరకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేవికాండం 11:44 చదువుకుందామండి. 44-45. నేను మీ దేవుడైన యెహోవాని, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలా? ఏమి పరిశుద్ధత అంటే? అంతా కూడా జరగాలి పరిశుద్ధత. ఏమండి? మామాలు జరగాలేసేసి పరిశుద్ధత. పరిశుద్ధుడు అంటే మంచి వ్యక్తి కలిగి మంచి మాటలు మాట్లాడుతూ అందరిని ప్రేమిస్తూ తను తాను పరిశుద్ధపరచుకోవడము. ఈ ఆదివారము మనము వచ్చి దేవుడి సన్నిధికి వచ్చి గత సంవత్సరం అంతా మనం కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించున్నావా? నిన్న చెల్లించారా లేదా? మీరు చెల్లించారా లేదా? ఈ మొదటి వారములో సోమవారం రోజున ఈ రోజు మనము దేవుడి చేత మీరు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలా? పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా మారాలి, పరిశుద్ధమైన తలంపులు ఉండాలి. మీరు దేవుడు కనుక, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధపరచుకోండి. ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి? అపరిశుద్ధంగా ఉంటే దేవుడు వస్తాడు మన దగ్గరికి? ఎలా వస్తాడండి? రాడు కదా. మనం పరిశుద్ధపరచుకోమని చెప్తున్నాడు దేవుడు. మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలా? సన్నిధికి వచ్చి మనం పాపాలు ఒప్పుకోవాలి. దేవుడు ప్రభువా మా
ఒప్పుకోకుండా బల్ల సేవ వేస్తే జాగ్రత్త. దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధంగా ఉంటాం. హల్లెలూయా. 40 చదువుదాం. 11:45 లేవికాండం. ఎవరికి దేవుడు అంట? ఆయన మనకు దేవుడే ఉంటాడంట. మనకు ఎవరైనా నేను మీకు దేవుడే ఉంటాను, మీరు ఎలా ఉండాలా? నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని ఏం చేశాను? రప్పించాను. ఐగుప్తు లాంటి ఈ ఎవరిది జోడి చింతల్లో మీరు అన్ని జిల్లాలో ఉన్నారు. జోడి చింతల్లో మీరేం చేస్తున్నారు? పాత పాత రోతమైన జీవితాలు జీవిస్తుంటున్నారు. వాటి నుంచి వినిపించేదానికి దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు లాంటి ఆ బానిస మధ్యలో వచ్చి దేవుడు వినిపించేదానికి మీ కొరకు రక్తం కాచి మిమ్మల్ని ఏర్పరుచుకున్నాడు కనుక మీరు కూర్చొని ఉంటారు. హల్లెలూయా. లేకపోతే మీరు ఎక్కడ ఉంటారండి? ఎక్కడ ఉంటారు? సినిమా టాకీస్ లోనో ఈరోజు జనవరి 1 కనుక ఇష్టంగా తిరుగుతూ ఉండేవారు. దేవుడి సన్నిధికి రావాలంటే కూడా ఆయన పర్మిషన్ ఉండాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. అందుకనే మిమ్మల్ని ఐగుప్తు నుంచి నేనేం చేశానో విడిపించి నా సన్నిధికి తీసుకుని వచ్చి ఉంటున్నాను కనుక మీరందరూ నా కుమార్తెలు కుమారులు. హల్లెలూయా. హల్లెలూయా. చదువు మాట చదువు. 45 చదువునైనా నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఏం చేయాలా? పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైన దాటిని పవిత్రమైన దానికి కాబట్టి ఆయన చెప్తున్నాడు దేవుడు, అపవిత్రమైనది ముట్టకండి. మనం అనుకుంటాము, కొంతమంది ఒక్కరికి వేసుకుంటారు, అది పని దగ్గర వేస్తే కూడా పని దగ్గర వేస్తే తింటుందా? ఏమో మీరే చెప్పాలి, ఏదో చూస్తున్నాం. హల్లెలూయా. పని దగ్గర వేస్తే అది తిందు మనుషులు అంటా ఉంటారు కదా. మనం ఎంత అపశుద్ధంగా ఉంటున్నాం ఒకసారి పరీక్ష చేసుకుని మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. హల్లెలూయా. లేవికాండం 20 అధ్యాయము 7 చదువుకుందాం. లేవికాండము 20 అధ్యాయము 7వ వచనం. కావున మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలా? ఏమన్నావు? హల్లెలూయా. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలా? అది దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే నేను కలవడి వారిని ఏం చేస్తాడో సంవత్సరము మొదలుపడి సంవత్సరం అంతవరకు మిమ్మల్ని ఏం చేస్తానో కృప చూపిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కృప చూపించేదానికి మనం ఎట్లా ఉండాలా? పరిశుద్ధుడుగా ఉండాలి. ఏదో వాగ్దానం ఇచ్చేసి తీసుకుని వెళ్ళిపోయేది కాదు. వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అయినా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం నెరవేర్చే దేవుడు కనుక వాగ్దానం అయితే మనము పవిత్రంగా తీసుకోవాలి. ఆ వాగ్దానం గురించి రోజు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరము నాకు వాగ్దానం నెరవేర్చబడింది, నాకు దేవుడు మంచి చేశాడని చేతులు పైకి లేకుండా చూస్తాము. నేను అడుగుతాను మిమ్మల్ని, ఏం చేసినాడని? వాగ్దానం ఏమొచ్చింది మీరు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. చదువునైనా 27 చదువుదాము. 27వ వచనం. లేవికాండము 27 20వ అధ్యాయము 7వ వచనం. నేను మీ దేవుడు యెహోవాను. 26 చదువుదాం. మీరు ఎలా ఉండాలా? పరిశుద్ధులై ఉండాలంట. అపరిశుద్ధంగా కాదు, పరిశుద్ధంగా ఉండాలి. పాపాలు ఒప్పుకోవాలి. పాప క్షమాపణ పొందుకుంటేనే పరిశుద్ధంగా ఉంటారు. కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలా? మనం వచ్చి దేవుని సన్నిధిలో మొదలుపెట్టాలి. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నేను పాపం చేశాను, దయతో క్షమించండి, నీ వల్ల చేయివేస్తున్నాను, అది పరిశుద్ధంగా నేను చేయవేయాలి, నేను మంచివాడుగా ఉండాలి ప్రభా.
ఈ సంవత్సరం నేను అందరికీ మంచివాడుగా ఉండాలి, హల్లెలూయా, పరిశుద్ధంగా జీవించాలని మనము దేవుని దగ్గర మొదలుపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని పరిశుద్ధంగా మారుస్తాడు. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం అండి 6:3 చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 6:3. 6వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన ఏం చేస్తుంది? మహిమతో నిండి. అది పరిశుద్ధుడు అంట ఆయన. మనం అనుకుంటాము ఏదో పరిశుద్ధ చెప్తున్నారు, ఇది నాకు అర్థం కలదంటే మనము ఏ పాపము చేయని వారుగా ఉంటే అది పరిశుద్ధత. పాపం అంటే ఏమి? ఆజ్ఞ అతిక్రమే ఆజ్ఞ అతిక్రమే పాపం. పాపంలో వచ్చే జీతము మరణం. మనం అనుకుంటాం ఎప్పుడో చేసిన పాపము మనం వెంటనే వస్తుందంటే నిజమే. మనకు తెలిసి పాపం చేస్తుంటాం, మన తల్లిదండ్రులు పాపం చేస్తుంటారు, మనకు తెలియదు కదా, అది వెంట వస్తూనే ఉంటుంది. ఎన్ని తరాలు? 3-4 తరాల వరకు నేను ఏం చేస్తానో ఆ పాపాన్ని మీకు ఇస్తున్నాను. మీ తల్లిదండ్రుల పాపాలు కుమారుని మోపుతానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమించేదానికి దేవుడే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4 చదువునైనా యెషయా ప్రవచన గ్రంథం 6:4. వారి కంఠస్వరం వలన అమ్మా మందిరము ధూపమునైనా ధూపం వేయాలి మనము. ధూమము ఏసారి చదువునైనా వారి కంఠస్వరము కదిలించు మందిరం. మనము కంఠస్వరంతో గట్టిగా మొరపెట్టాలంట దేవుడికి. అప్పుడు పునాదులు కదిలినట్టు కదులుతుంది, ధూపం వస్తూ వెళ్తుంది దేవుడికి. గట్టిగా మొరపెట్టాలి దేవుడికి. వచ్చినప్పుడు చర్చికి వస్తే మౌనంగా కూర్చొని పాస్టర్ చెప్పుకొని పోతాను. ఆయన పాపనా నేను పోతానని ఎల్లేసికి పోతాను. ఎవరి కోసం పాస్టర్ గట్టిగా చెప్తారు? మన కోసమే కదా, వినాలి కదా. ఎక్కడో ఇక్కడ కూర్చొని ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. కంఠస్వరము మొరపెట్టాలి దేవుడికి. నువ్వు పరిశుద్ధుడు అయ్యా, మా కుటుంబాన్ని కాపాడు, మమ్మల్ని కాపాడు, మా కుమారుని కాపాడు అని మనం మొరపెట్టాలి కదా. మొరపెట్టకుండా ఏదో వచ్చినప్పుడు ఎట్లా ఆశీర్వాదం ఉంటుంది? ఇప్పుడు 10 మంది ఉన్నారు, రేపు ఏం చేయాలా? 100 మంది తయారవ్వాలి చర్చిలో. మీరే వచ్చిపోతా అంటే ఎలా అండి? మొరపెట్టాలి కదా. ప్రభువా, మాలాగా చాలా మంది బయట ఉంటున్నారు, నీ మాటలు వినాలని. వాళ్ళ కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? వాళ్ళ కొరకు లేదు, చేయలేదు. చేస్తుంటే యాలకు చర్చి నిండుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన, ప్రభువా ఈ చర్చి నిండాలి, మేమే నీ దగ్గరికి రాకూడదు, చాలా మంది నశించిపోతున్నారు, వాళ్ళందరూ సంధికి రావాలని మనం మొరపెట్టాలి కదా. నీ కంఠస్వరం మొరపెడితే నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కంఠస్వరము మనము దేవునితో మొరపెట్టాలి. ధూపం లాగా వెళ్తుందంట ఆయనకి, సన్నిధికి. ఏదో వచ్చినామా పాట పాడంటే తప్పడంతా గొప్పని ఉంటారు, ఏదో పోగొట్టుకున్నాం అన్నమాట. అవన్నీ విడిచిపెట్టాలి. ఇంట్లో విషయాలంతా విడిచిపెట్టాలి, కొడుకులు విడిచిపెట్టాలి, భర్తను విడిచిపెట్టాలి, భార్యను విడిచిపెట్టాలి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుని యెహోవాను ఏం చేయాలా? ప్రేమించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి కదా. ఏదో వచ్చినా పోయినామంటే ఎట్లా ఆశీర్వాదాలు వస్తాయి? ఎలా ఆశీర్వాదాలు వస్తాయి? దేవుడి నన్ను స్తుతిస్తే నేనేం చేస్తాను? నీ వర్షం లాగా నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వర్షం లాగా నీ సన్నిధికి వస్తాను, నీ దగ్గరికి వస్తాను, నువ్వు ఆశీర్వదిస్తాను అంటున్నాను. హల్లెలూయా. మత్తయి సువార్త అండి 5:45 చదువుకుందాం. మత్తయి సువార్త
5:48. ఈ పరలోకపు తండ్రి నీ పరలోక తండ్రి పరిపూర్ణుడు పరిపూర్ణుడు కనుక కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీరు ఎలా ఉండాలంట? మీరు పరిపూర్ణులుగా ఉండదు. పరిపూర్ణుడు అంటే మీ తండ్రి ఎలాంటి వాడు? పరిపూర్ణుడు. ఇచ్చే దాంట్లో మనం కూడా ఇచ్చే దాంట్లో పరిశుద్ధంగా పరిపూర్ణం చేయాలి. ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ కోపం చేసుకుంటున్నాం. మనము ఎవరికైనా అయ్యాలి, మన ఇంటికి వచ్చాడు, మన ఇంటికి వస్తే భిక్షానికి వచ్చాడు. భిక్షానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? మనస్ఫూర్తిగా ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. అది కాదు తిట్టేసి వాడు తిట్టి వాళ్ళకి కొంచెం ఇస్తే ఇంత ప్రయోజనం. దేవుడు చెప్తున్నాడు, నేను పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలంట. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. మనం పరిపూర్ణంగా ఉంటున్నామా, లేకపోతే ఏదో జనాలు కనబడాలని, జనాలకి చూడాలని, మనం మెచ్చుకోవాలని చెప్పేసి అక్కడ మనం పరిపూర్ణంగా ఉంటున్నామా? ఒకసారి పరీక్ష చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ఇదే దశకండి 10:12 చదువుకుందాం. 10:12. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్పులన్నిటిలో నడుచుచు ఎవరిని ప్రేమించాలా? ఎవరైనా సర్వ సృష్టికర్త అయిన యేసయ్య, సర్వ సృష్టికర్త అయిన ఆయన దేవుడు ఏం చేయాలా? చదువునైనా మాట. ఆయన ప్రేమించి నీ దేవుడిని యెహోవాని నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సేవించి ఏం కలగాల నీకు? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం కలగాల మీకు? మనకు మేలు కలగాలని ఇక్కడికి వచ్చినాం, లేకపోతే వచ్చుంటాం. మనకు మేలు కలగాలని మనం ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. మన కుటుంబాలు బాగుపడాలని మనం ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. మన దేవుడిని ఆశీర్వదించాలని ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. కనుక మనము దేవుడి సన్నిధికి వచ్చి నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన కట్టడాల్ని, విధుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. గెలవయ్యన్న హల్లెలూయా. గెలవయ్యని పడుతున్నాను, నేను వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఎక్కడో ఆలోచిస్తున్నారు కూర్చొని. హల్లెలూయా. కాబట్టి నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుడు ఏమో అని సేవించాలి. సేవిస్తే ఏమైతుందంట? నీకు మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నడుచుకున్నట్లు మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు? దేవుడికి ఏం కావాలి? మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు దేవుడు? నాకు కేజీ బంగారం తెమ్మంటున్నాడు దేవుడు? వెండి తెమ్మంటున్నాడా? ఏమి తెమ్మంటున్నాడు మిమ్మల్ని? ఏమి తెమ్మంటం లేదు. ఏం చెప్తున్నాడు? సేవించాలంట. నీకు మేలు కలగాలంటే ఏం చేయాలా? సేవించాలా. ఉదాహరణ చెప్తాం. ఒక తండ్రి ఉన్నాడు, కొడుకు పెన్ను అడిగాడు. కొడుకు పెన్ను అడిగితే కొడుకుని ఏం చేశాడు? పెన్ను తీసుకొని ఇచ్చాడు. కొడుకు ఏం చేశాడు? థ్యాంక్స్ నాన్న. ఏమన్నాడు? థ్యాంక్స్ నాన్న అన్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? నా కొడుకు థ్యాంక్స్ చెప్పాడు, సంతోషంగా వెళ్ళాడు. అది ఈ తండ్రి పనిలో ఉన్న తండ్రి నేను అడుగుతాడు తండ్రి కృతజ్ఞత. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తండ్రి నీకు ఏమడుగుతున్నాడు? కృతజ్ఞత అడుగుతున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవాలి నాయన, నీకు అన్ని మీరు నేను చేస్తాను. నీ తండ్రి నేను,
నువ్వు నన్ను ఆరాధిస్తే చాలు అని అంటున్నాడు. అదే ఆ మాట చెప్తున్నాడు. ఒకసారి చదువునైనా అందరికి వినపడాలన్న మాట. చదువునైనా నీ మేలు కొరకు నేను నీకు ఈ రోజు ఆజ్ఞాపిస్తున్నాను. యెహోవా ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నడుచుకున్న మాట కాక నీ దేవుడు యెహోవా నిన్నేమడుగుతున్నాడు? ఆయన ఏమడగడుగా నిన్ను? ఆయన కట్టడాలు నడుచుకో. రే తాగత్తురా అంటే తాగితే చెడిపోతావు. వెళ్ళొద్దురా దారిలో అంటే వెళితే ఏమవుతుంది అని తిరుగుబాటు చేస్తే అంటే ముందుకు చూసుకుంటుంది. దారి ఉండదు. ఒకసారి రాజు చేసుకుంటాం. దేవుడి మాట ఏం చేయాలా? శ్రద్ధగా వినాలి. దేవుడి అంత ఏం చేయాలా? శ్రద్ధగా కైకొని ఆయన మాటను నడవమని చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. ఆశీర్వాదం ఊరికే రాదండి. దేవుడు అడుగుతున్నాడు, ఏం కావాలి నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. నేను సంపూర్ణ కనుక మీరు సంపూర్ణంగా మీరు కూడా ఎలా ఉండాలా? సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణంగా ఉండాలి. ప్రేమించే విషయం సంపూర్ణంగా ఉండాలి. పక్కన ఒక ఆయన కూర్చుని పక్కన ఆయన కూర్చుని ఆయనతో మాట్లాడు. ఆయన కూర్చుంటాడు. మొక్క పంట ఎంత తిప్పేస్తా ఏమన్నా చూస్తున్నారా? పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన మాట్లాడు. నీ పక్కన కూర్చున్నాడు. హలో బ్రదర్ బాగున్నారా అని చెప్తే ఏమవుతుంది? ఆయన కూర్చుంటే ఏం వేసి వెళ్ళిపోతే బయట ఇది సంపూర్ణత ఉండేదా? మీ తండ్రి సంపూర్ణుడు కనుక మీరు సంపూర్ణంగా ఉండాలంటే ఒకరొకరు ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే మిమ్మల్ని నడుస్తున్నాను నేను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు సంపూర్ణంగా ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:15 చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:15. లేదమ్మా 15 వచనం లేదు, 14-16 ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:15 15 లేదు, 13-14 ఉంది. உங்களை அழைத்தவர் பரிசுத்தர் உந்தி. உங்களை அழைத்தவர் பரிசுத்தர். உங்களை அழைத்தவர் பரிசுத்தராய் இருக்கிறது போல நீங்களும் உங்கள் நடக்கைகளை எல்லாம் பரிசுத்தமாயிருங்கள். తెలుగులో చదువునైనా తెలుగు రాదు కనుక దయతో క్షమించాలా? నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా ఏం చేయాలా? పరిశుద్ధురాయి ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలని దేవుడి లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని. 16 చదువు కాగా మీరు ఎక్కడుండాలా? విధేయులకు పిల్లలై మీరు విధేయులుగా ఉండాలంట. ఆయనకి ఎట్లా ఉండాలా? చర్చిలో పాస్టర్ చెప్తే చేస్తాయా? క్రిస్మస్కి రాను నేను అందరూ తలా చేయాలంటే చేస్తా నీదిగా ఏమండి? ఉదాహరణ చెప్పినాను. మళ్ళీ అది మీరు కొండ ఎత్తుకోవద్దు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విధేయత అంటే తల్లిదండ్రులకు పిల్లకాయలు విధేయతగా ఉన్నారా? తల్లిదండ్రులకి పిల్లలు విధేయతగా ఉంటున్నారా? తల్లిదండ్రుల మాట వింటున్నారా? వినడం లేదు. వింటున్నారా? నీ కూతురు నీ మాట వింటా ఉందా? ఏమ్మా వింటా ఉందా? వినడం లేదు. ఒకసారి వినడంలే చెప్తారు ఊరికే మా కూతురు మంచిది అంటారు. ఒక్కోసారి ఏమ్మా గోగులాడు దోమ ఉంటే అంటారు. తోపా నాకేం పడలేదా అని మీకు టీవీ కాడ కూర్చోండి. టీవీ కాడ కూర్చొని అమ్మకు నీవుదా టిఫిన్ తీసుకురా అని చెప్పి అమ్మకు పని చెప్తా ఉంటుంది. ఇది విధేయత అంటారా?
విధేయత అంటే లోపడట అని అర్థము. విధేయత అంటే తను తగ్గించుకోవడం అంటారు. విధేయత కలిగి ఉంటున్నారా? దేవుడికి విధేయత కలిగి ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, చర్చికి వస్తానగానే ఏదో వచ్చినప్పుడు విధేయత గడగడ వణుకుచు ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుడు సర్వశక్తి గల దేవుడైన ఆయన కంటే మించిన దేవుడి లోకంలో లేనే లేడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 15-11 చదువుకుందాం. నిర్గమకాండం 15-11. యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి ఎవరైనా మహనీయుడైనా. ఆయన వేల్పుల్లో సమ్ముడెవడు? ఆయనకు సాటి ఎవరు లేదండి ఈ లోకంలో. మనం అనుకుంటాము ఆయన కంటే మించిన ఒక ఆయన ఉన్నాడని. ఆయన ఎవరు లేరు. మేము కొంతమంది చెప్తాను సూర్యుడు ఆయన కన్నా గొప్పడంటే. సూర్యుడు ఆయన పెట్టిన దీపం అది. చంద్రుడు ఆయన పెట్టిన దీపం అది. ఆయన సూర్యుడి కంటే 1000 రెట్లు ఎక్కువ వెలుగు కలిగిన వాడైనా. ఆయన సన్నిధికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధంగా మారే సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ ఎందుకు వాక్యం చెప్తారంటే మీరు పరిశుద్ధంగా మారాలి, నూతన పరచబడాలి. పరిశుద్ధంగా ఉంటే అతి పరిశుద్ధవానికి మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 11 నేను ముగిస్తానండి. 11-12 చదువుకున్నాను. 11 అధ్యాయం 22 వచ్చిన 11:22. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములు అన్నిటిలోనూ నడుచుచు ఆయన ఏం చేయాలి? మనము హత్తుకొని ఉండాలి. కొన్ని విషయాల్లో దేవుడిని ఏం చేస్తావా? అక్క దోసేసి ఏడ ఉండు కొంచెం. నేను ఇప్పుడే వస్తానని చెప్పి దేవుడిని ఆడ గడప ముందు నింపేసి ఈయన సొంత పనులు చేసుకొని పద దేవుడు వస్తాడు. అంతా కూడా సొంత పనులు చేసేదానికి కాదండి దేవుడు ఉండేది. ఏమండి దేవుడు మాకు అది చేయలేదే, ఇది చేయలేదని చెప్పి దేవుడి మీద అలుగుతూ ఉంటారు కొంతమంది. దేవుడి మీద అలకూడదు మనము. దేవుడు సర్వశక్తి గల దేవుడు. నీకు ఏం కావాలని తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏం కావాలని తెలుసు అంటే ఆయన ఎవరో సర్వశక్తి గల దేవుడైనా. కాబట్టి మనం ఏం చేయాలా? విధేయత కలిగి ఆయన ఆజ్ఞలో ఆయన మార్పులన్నింటిలో నడుచుతూ ఆయన్ను హత్తుకొని ఉండాలంట. హత్తుకొని ఉండాలి. మనం దేవుడితో ఎప్పుడు హత్తుకొని ఉంటే మనం ఆశ్రయించబడతాం. చివరిగా 28 చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము 28:2 చదువుకుందాం. 2 నుంచి చదువుతాం. 28:2 వచ్చిన నీవు నీ దేవుడైన విని అనగా ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చును, మీకు ప్రాప్తించును. నువ్వు ఎక్కడ ఉంటావో పట్టణాల్లో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందను, మందలను దీవించబడను. కాబట్టి ఈ ఆశీర్వాదం అంతా మనకు రావాలంటే ఏం చేయాలా? ఏం చేయాలంటే దూరం ఉండాలా? పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు తత్తుకొని ఉండాలి. దేవుడితో నడవాలి. దేవుడి ఆజ్ఞలను గైకొనాలి. దేవుడితో నడవాలి. ఆయన పరిపూర్ణ కనుక మీరును. కాబట్టి మన జీవితాలు మార్చుకొని ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలా? పరిశుద్ధంగా మారాలని దేవుడు నాతోనూ మీతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. పాట పాడి ముగిస్తానండి.